వెల్కమ్ టు తెలుగు వన్. అరాచక కాకి, ఈ విధ్వంసకర మనస్తత్వం కలిగిన కాకి పేరు విఎన్కే చైతన్య. ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పనిచేస్తున్నారు. గతంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పి. ఈయన పేరు చెబితే చాలు అరాచకానికి పరాకాష్ట అనే మాట వినిపిస్తుంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముగాసే కార్యకర్తగానే ఈయన ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందారు. వైకాపా వైసీపీ నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని, వారు దాడి చేశారని బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపైన రివర్స్ కేసులు పెట్టడం, పాత కేసులుంటే తిరగదొడటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం, విచ్చలవిడిగా బరి తెగించి తెలుగుదేశం కార్యకర్తలపై విరుచుకుపడటం. వైసీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే రెండో ఆలోచన లేకుండా ప్రతిపక్షానికి చెందిన వారిని విచారణ పేరిట పోలీస్ స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురి చేసేవారు. చైతన్య తమను తీవ్రంగా కొట్టారంటూ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. బాధితుల కుటుంబాల్లోని మహిళలను ఉద్దేశించి అత్యంత పరుష పదజాలంతో ఈ డిఎస్పి విరుచుకుపడతారన్న విమర్శలున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చైతన్య 2018 బ్యాచ్ గ్రూప్ 1 అధికారి. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పనిచేస్తూ తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో పెద్దారెడ్డి ఎజెండాని చైతన్య అమలు చేసేవారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య నేరాన్ని నాపై వేసుకుంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 10 కోట్లు ఇస్తానని ఆఫర్ చేశాడు అంటూ కల్లూరి గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి గత ఏడాది సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అదే వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట ఇచ్చేందుకు అంగీకరించి తర్వాత ఆయన మాట మార్చారు. శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సిబిఐ తనను బలవంతం చేసిందంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎస్పీ దాన్ని తాడిపత్రి డిఎస్పీ చైతన్యకు పంపించారు. ఆ ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న తనను చైతన్య విచారణ పేరిట తీవ్రంగా వేధించారని నర్రెడ్డి జగదీశ్వర్ రెడ్డి సిబిఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో చైతన్య బరితెగింపు వివాదాస్పదమైంది. యాడికి మండలం కొనుప్పలపాడులో తెలుగుదేశం మద్దతుదారులైన యానిమేటర్ ఉద్యోగాల నుంచి తొలగించడంలో వైసీపీ తెలుగుదేశం వర్గాల మధ్య వివాదం రాజుకుంది. వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుగుదేశం పార్టీ వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు తెలుగుదేశం వారిచ్చిన ఫిర్యాదు మాత్రం తీసుకోలేదు. ఈ కేసులో తెలుగుదేశం మద్దతుదారులైన రామాంజనేయులు, రాజు, సింహాద్రి, నాగార్జున, శివ రాజాలను విచారణ పేరిట అదే రోజు యాడికి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. డిఎస్పీ చైతన్య తమను విచక్షణారహితంగా కొట్టారని, చేతి వేళ్లపై లాఠీలతో కొట్టడంతో ఎముకలు విరిగిపోయాయని బాధితులు వాపోయారు. వారి కాళ్ళు చేతులపై వాపులు అప్పట్లో వారు మీడియాకి చూపించారు. పుట్లూరు మండలం కొండాపురానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు జి వెంకటేష్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 15 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు కేసు నమోదు చేయకపోవడంతో వెంకటేష్ ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆయన్ను డిఎస్పీ చైతన్య వద్దకు పంపించారు. పోయిన డబ్బులు రావు, పోయి అడుక్కు తిను, మీ ఇంటికి వస్తాను, నేను నీ భార్య నువ్వు కలిసి భజన చేద్దాం అంటూ చైతన్య తనను దూషించారని, అందుకే మనస్తాపం చెంది వెళ్ళిపోతున్నానంటూ వెంకటేష్ ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లభించింది. నిన్న తాడిపత్రిలో డిఎస్పీ చైతన్య తెలుగుదేశం నేతలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం నేత మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారుజామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లలో నిద్రిస్తున్న తెలుగుదేశం సానుభూతి పరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారు. వారు పనివాళ్ళ, సిబ్బందా, తెలుగుదేశం వర్గీయుల అన్న తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టారు. వారిని బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉంటున్న కిరణ్ అనే ఎస్సీ వర్గానికి చెందిన దివ్యాంగుడి తలపై డిఎస్పీ చైతన్య లాఠీతో బలంగా కొట్టడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ పరిస్థితి విషమంగా మారటంతో ఆసుపత్రికి తరలించారు. డిఎస్పీ చైతన్య ప్రస్తుతం కడప జిల్లా రాజంపేటలో పనిచేస్తున్నారు.
ప్రస్తుతం నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగితం ఉన్న అధికారులు ఎవరైనా చైతన్య లాంటి అరాచక అధికారిని తాడిపత్రికి పంపిస్తారా? ఘనత వహించిన పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఘర్షణను అదుపు చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి చైతన్యాన్ని రాజంపేట నుంచి తాడిపత్రికి పంపించారు. వైసీపీ ఆ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై వీర విధేయతను, వారి అరాచకాలు కొమ్ము కాసే చైతన్య అనే అదురుగా పేట్రేగిపోయారు. తన బృందంతో కలిసి తాడిపత్రిలోని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చొరబడ్డారు. అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలను లాఠీతో చితకబారారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఎక్కడెక్కడికో తరలించారు. ఈ ఘటన వెలుగు చూశాక పోలీసు ఉన్నతాధికారులు ఎవరికి కూడా చైతన్య తాడిపత్రికి ఎలా వచ్చారు, ఎవరు పంపించారో తెలియదంట. వైసీపీ హయాంలో తాడిపత్రి ఏడాది పొడవునా రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. 2020 అక్టోబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు దాదాపు 2.5 ఏళ్ల పాటు డీఎస్పీగా పనిచేసిన చైతన్య వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ము కాసి ఇప్పుడు విధి నిర్వహణ కేంద్రమైన రాజంపేట విడిచిపెట్టి అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళితే అనంతపురం అన్నమయ్య జిల్లా ఎస్పీలకు, అనంతపురం డీఐజీలకు తెలియదా? శాంతి భద్రతా విభాగం ఏడీజీ, డీజీపీకి తెలియదా? నిఘా విభాగాధిపతికి తెలియదా? చైతన్యను తాడిపత్రికి ఎవరు పంపించారు? తనకు తెలియదని అనంతపురం ఎస్పీ అమిత్ బర్ధర్ చెబుతున్నారు. ఇంతకంటే దారుణ వైఫల్యం ఏముంటుంది? ఘర్షణకు మరింత ఆజ్యం పోసే అధికారిని పంపటం ఏంటి? దీని వెనక ఎవరున్నారు సమగ్రంగా విచారించాల్సి ఉంది. నిజంగానే ఎవరి ఆదేశాలు లేకుండా చైతన్య తాడిపత్రి వెళ్ళి దాడి చేసి ఉంటే సస్పెండ్ చేయటం కాదు, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. అలా కాకుండా ఎవరైనా ఆదేశం ఇచ్చి తాడిపత్రికి పంపిస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అరాచక కాకీపై చైతన్య బాధితులు ఆయనపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి 2022 జూన్ 11న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేశారు. దీనిపై మల్లికార్జున వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే హర్షవర్ధన్ రెడ్డిని కేసులో నిందితులుగా చేర్చలేదు. విచారణ పేరట డీఎస్పీ చైతన్య తనను పిలిపించి ఎమ్మెల్యే కుమారుడిపైనే కేసు పెట్టమంటావా అంటూ కొట్టారని మల్లికార్జున అప్పట్లో వాపోయారు. డీఎస్పీపై ఎస్సీ కమిషన్కు బాధితులు ఫిర్యాదు చేశాడు, ప్రైవేటు కేసు వేశారు. ఇది జరిగిన వెంటనే వైసీపీ నాయకులు మల్లికార్జునపై దాడికి తెగబడ్డారు. అయినా ఆ నాయకులపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు.